అసలు ఆదివాసీల ఎదుగుదలనే ఇవి అడవిలో ఉన్న ఈ నక్సలైట్ల రన్నల సంథింగ్ వాళ్ళే ఓర్వలేకపోతున్నారు. ఆ కారణం చేతనే మేము మొత్తం వాళ్ళందరినీ తీసేసే ప్రయత్నం చేస్తున్నాం అనేది తప్ప. వాళ్ళు అన్నారు అడవి దాకా పోయినాం అన్న, అడవి దాకా కింద ఫస్ట్ మన ఊరు కాడ మాట్లాడదాం. ఓకే, ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 89,000 స్కూల్ మూసేసారు. మీరు చూడండి గూగుల్లో. అది నక్సలైట్లు మూసేసిరా, ఆదివాసులు మూసేసిరా? చెప్పండి, బీజేపీ ఎంపీలు చెప్పాలి. ఎవరు మూసేసిరా అన్న? వీళ్ళే కదా మూసేసింది. ఇప్పటికీ దేశంలో ఉన్న వాళ్ళ సొంత బీజేపీ పాలిత రాష్ట్రాలనే నిమిషానికి ఒక మహిళ మిస్సింగ్ అవుతుందన్న. ఎటు పోతురన్న? అది కూడా మావోయిస్టులు చేసిరా? ఒక్క విషయం చెప్తాన్నా, ఒకటే రోజు అదాని కంపెనీ కోసం 8 లక్షల చెట్లు నరికేసిరన్న. ఏం అభివృద్ధి అన్నది? అడవులను ధ్వంసం చేసుకోపోవడం అభివృద్ధా? అరావాలి పర్వతాలు ధ్వంసం చేస్తారు, మరి అడవులను ధ్వంసం చేస్తారు. మరి అంత ధ్వంసం చేసినాక మనుషులు బతికేది ఎందుకన్నా? మరి ఏం పిలుచుకో బతకాలి? వీళ్ళ కింద దేశం మొత్తం ధ్వంసం చేస్తారు. సింగపూర్లో అన్నవే వెళ్ళి బతారు. మా ముందు తర మా పిల్లలు భవిష్యత్ తరాలు ఏం పిలుచుకో బతకాలన్నా? ఇప్పుడు మనిషి సగటు జీవిత ఆయుష్ ఎంత అన్న? 60 సంవత్సరాలు. ఇంతకుముందుకి ఎంత బతికిరన్నా? 80 సంవత్సరాలు బతికిరు, 100 సంవత్సరాలు బతికిరు. బతుకుతారు ఇప్పుడు మనుషులు? అభివృద్ధి అంటే మనిషి వినాశం అభివృద్ధా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, అభివృద్ధి అంటే అద్దాల మెడలు కాదురా, పౌరుల నైతిక అభివృద్ధి, దేశ అభివృద్ధి అని చెప్పిండు. ఎంతవరకు పౌరులు అభివృద్ధి చెందిరన్న? ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం. 40 లక్షల మంది ఏ ప్రపంచ దేశాలలో లేరు. ఏం చేయాలన్నా యువకులను? మద్యం మత్తుల నుంచి, మతం మత్తుల నుంచి పండబెట్టాలి. ఇదేనా మీ ప్రభుత్వాలు చేసేది? వాళ్ళు అంటున్నారు డెవలప్మెంట్ అవసరం లేదా, మైనింగ్ చేస్తున్నారు కదా అదే అడవుల్లో, అంటే కరెంట్ అక్కర్లేదా? ఇప్పుడు కేవలము మైనింగ్ కోసము, అదాని కోసము, అంబానీ కోసమే చేయాలా? వాళ్ళకి ఇద్దరికే కంపెనీ లేనికి అభివృద్ధి కావాలా? ఇంతకుముందుకు కరెంటు లేదా? ఇప్పుడే కరెంట్ వీళ్ళు కొత్తగా కనిపెట్టి వస్తున్నా. నేను అందుకే నేను చెప్పినా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులోని గురజాడ అప్పారావు చెప్తే, దేశం అంటే అదానిదో, దేశం అంటే అంబానీదో అని చెప్పి నరేంద్ర మోడీ చెప్తున్నాను చెప్పి. వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయన్నా? 2014 ముందు ఎంత ఉండే వాళ్ళ ఆస్తులు, 2014 తర్వాత వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయన్నా? లెక్కలు తీయరన్నా, నేను కాదు, ప్రజల ముందు చెప్పుర్రి. కరెంటు కావాలంటే కరెంటు ఇప్పుడు వాళ్ళ నేలకి ఇప్పుడు నా ఊరు కొలువురన్నా, నా ఊర్లో బొగ్గు పోదేవి, నా ఊర్లో బంగారం దేవి, నా ఊరు కరెంట్ ఇస్తారా? వాళ్ళ అభూజమర్లు ఉన్న వాళ్ళ కింద ఉన్న నేల తీసి వాళ్ళకి కరెంట్ ఇస్తారా? చెప్పండి. అది తప్పుగా. అభివృద్ధిని ఎవ్వరు వ్యతిరేకించరు. అభివృద్ధి అంటే ఏంది అసలు? అభివృద్ధి అంటే ఏంది? ఇప్పుడు 70 సంవత్సరాలకు స్వతంత్రం వచ్చి అవుతుంది కదా, 70 సంవత్సరాలు దాటిపోయింది. రాజ్యాంగం అమలుకి వచ్చి కూడా 70 సంవత్సరాలు దాటిపోయింది కదా. మరి ఇన్ని రోజులు ఎటు పోయారన్నా? కర్రగుట్టలో జాతీయ జెండా ఎగిరేసిరన్న. కర్రగుట్టలో చైనా దేశం ఉన్నాయన్నా? చెప్పండి, జోక్ కాకపోతే. పాకిస్తాన్ ఉందా కర్రగుట్టలో? ఈ దేశంలో ఉండి ఈ దేశంలో జాతీయ జెండా ఎగిరేయడం ఏంటి? అంటే నక్సలైట్లు అనే వాళ్ళు కూడా తీవ్రవాదులతో సమానం అనేది వాళ్ళ ఒక ప్రజలకు ఒక సంకేతాన్ని. ఇప్పుడు నక్సలైట్లు తీవ్రవాదులు అయితే, పిక్చరైజేషన్ కనబడుతుంది. నక్సలైట్లు తీవ్రవాదులు అయితే, నక్సలైట్లు దేశద్రోహులు అయితే, 1969లో స్టార్ట్ అయిన నక్సల్ బరి నేటి వరకు ప్రజలకు వాళ్ళు ఏం మంచి పని చెప్పలేదు. ప్రజల వాళ్ళని కొట్టి చంపుతారు కానీ వాళ్ళ ప్రజల మద్దతు లేని గిన్నోలు రీడ. ఏ దేశంలో ఉంటారా? ఇప్పుడు మీకు కూడా ప్రజల మద్దతు లేకుంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఉంటారా? ఎందుకుంటాం? మరి ఎవరికైనా ప్రజల మద్దతు. ఇప్పుడు నేను శ్రీకాంత్ మాట్లాడుతున్నాను, దేనికోసం మాట్లాడుతున్నా? ప్రజల కోసం మాట్లాడుతున్నా. నాకేమైనా జరిగితే నా ప్రజలు మద్దతు ఇయ్యరా? మీరు మద్దతు ఇయ్యరా నాకు? మరి మంచి కోసం కొట్లాడేటప్పుడు ఇప్పుడు నేను అందుకే నేను చాలా సందర్భాలు చెప్పిన, అన్న మీ దశ అయిపోయింది, మీరు కూడా రండి బయటకు అని చెప్తున్నాను. నేను కూడా చెప్పిన, చాలు సాయుధ పోరాటం రిసీవ్ చేసుకుంటలేరు వీళ్ళు ఎవరు కూడా. సోకాల్డ్ పీపుల్ ఎవరైతే మనల్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు ఈ పాయింట్ ని రిసీవ్ చేసుకుంటలేరు. అందుకే నేను ఇంతకుముందు మేమే పిలుపునిస్తున్నాం, ఎవ్రీడే బయటకు రండి, అక్కడ ఉండి మనం ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే ఇక్కడికి వచ్చి ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని మీరు చాలా సందర్భాలు చెప్తున్నా. అవును. మనం ఏమంటున్నాం అంటే, ప్రజల గురించి ఎవరు మాట్లాడినా అర్బన్ నక్సలైట్లే. మీరు కూడా అర్బన్ నక్సలైట్. మీ అందరము జై శ్రీరామ్ అన్నోళ్ళు దేశభక్తులు అయిపోయారు. ప్రజల సమస్యలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు అర్బన్ నక్సలైట్లు అయ్యారు. ఏం లేదు, అందరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే దేశం అభివృద్ధి చెందిపోతుంది. జై శ్రీరామ్ అనకపోయినా మనకు దేశద్రోహులం అవుతాం. ఇదా దేశభక్తి? చెప్పండి. భరతమాత బొమ్మేసి, భరతమాతకు పచ్చని సీర కట్టి, ఆ పచ్చని సీర అడవి రూపం అయితే ఆదివాసీ తల్లులకు ఏం పెట్టిరన్న మీరు? వాళ్ళ కాళ్ళ కింద కనీస సంపదలు ఉంటే మీ వీడియోలు చూసినా నేను, మీరు పోయి మాట్లాడుతారు ఆదివాసీ తల్లులతో. ఈ దేశంలో వేల కొద్ది కనీస సంపదని మాట్లాడుతారు కదా, మరి వాళ్ళ కాళ్ళ కింద కనీస సంపద ఉంటే అమ్మలకు చెవులకు 2 కమ్మలు ఎందుకు లేవన్నా? ఎటు పోయిందన్న బంగారం? కాళ్ళకు చెప్పులు లేవు, కమ్మలు లేవు, కట్టుకోనికి బట్టలు లేవు. మరి నీ అభివృద్ధి ఏదన్నా చెప్పండి. సంపద మీదే, భూములు మీవే, బంగారం మీవే. భూమి ఉండే మీరే గుంజుకుండ్రి, బంగారం మొత్తం మీ మేడకే, మీ కాళ్ళకి, మీ బిడ్డలకు, మీ అక్కలకు. మాకేముందన్నా చెప్పండి. నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న మాట గుర్తొస్తుంది. ఇప్పుడు 1930, 32, 33 రౌండ్ టేబుల్ జరిగేటప్పుడు గాంధీకి అంబేద్కర్కు పూనా అంబేద్కర్ ఒప్పందం గురినప్పుడు గాంధీ అంబేద్కర్ మనలాగా కూర్చుంటాడు. ఎందుక
అంబేద్కర్ నువ్వు బ్రాహ్మణ్ అనుకున్నావు కదా, కాదైనా దళిత అని చెప్తే ఆయన పక్కకుంటున్నాను నేను. అయ్యో అంబేద్కర్ నువ్వు ఎందుకు పోరాటం చేస్తున్నావు, ఈ దేశం మనదే కానీ. గాంధీ అంటే అంబేద్కర్ అప్పుడు ఏమన్నాడు అంటే, మిస్టర్ గాంధీ వేర్ ఇస్ మై మదర్ ల్యాండ్ అన్నాడు. మా మాతృభూమి చూపెట్టురాను ఇప్పటికీ. చెప్పండి, మా మాతృభూమి ఏది? ఆదివాసులు మాట్లాడితే నక్సలైట్ని చంపేస్తారు, ముస్లింలు మాట్లాడితే ఉగ్రవాళ్ళని చంపేస్తారు. చెప్పండి, ఇక మీలాంటి మాలాంటి వాళ్ళు ప్రజల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్. మరి ఎవరి గురించి మాట్లాడమంటాడన్నా? రామనామం అని చెప్పిస్తే దేశం అభివృద్ధి చెందుతుందన్నా? మేము రాముని వ్యతిరేకం కాదన్నా, మేము హిందువులం. ఈ అసలు హిందువుల గురించి మాట్లాడిన ఈ పార్టీ మరి ఈ ప్రతి గుడి కాడ బిచ్చగాళ్ళు ఎవరు ఉంటారని హిందువులు ఉంటారు, మరి నీ పార్టీ ఏం చేస్తుందన్నా? అసలు హిందువుల గురించి నీ పార్టీ ఏమైనా మాట్లాడిందా? హిందువులకు భూములు వంచమనన్నా, హిందువులకు భూములు వంచమను, హిందువులకు కంపెనీలు ఇవ్వమను. చెప్పండి, ఇప్పుడు హిందువులను మాట్లాడినప్పుడు హిందువుల సమానం ఉందన్న? ఫస్ట్ ఒక్క ఆర్ఎస్ఎస్ 4 ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పెద్ద మనుషులు అయ్యారు కదా ఇప్పటి వరకు, మోహన్ బాబు వరకు, ఆడికి నీటి వరకు ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాలమాదిగలు కూడా మన హిందువులే, ఆల బిడ్డలను కూడా మన బిడ్డలకి ఇచ్చి పెళ్లి చేద్దామని మాట్లాడిరా అన్న? మేము ఏడున్నామన్నా? భూములు లేవు అన్న. ప్రేమ అనేది నేచర్ అన్న. ఒక స్త్రీని ఇష్టపడి ప్రేమిస్తే పెళ్లి చేసుకుని మనం చంపేస్తారా అన్న? మీరు హిందువులు అంటే ఎవరన్నా? మీరేనా? ఇట్లా మాట్లాడితే మేము దేశద్రోహులం అన్న? మీరు మాకేమి ఇస్తారన్నా? 2 రూపాయల కిలో బియ్యము, బతుకమ్మ పండుగ చీరలు, మాకు గవర్నమెంట్ భలే చదువు అంట అన్న. మీరు దేశభక్తులు కదన్నా? మరి నీ బిడ్డ మా అన్న కొడుకు ఒకటే స్కూల్లో ఎందుకు చదువుకోరన్నా? చెప్పండి. నీళ్ళు నా ఇళ్ళకాడ ఎందుకు లేదన్నా? ఇలా పార్లమెంట్ సభ్యులను మాట్లాడతారు. పార్లమెంటు ఒక్క నిమిషానికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెడతాన్నా ఒక్క పార్లమెంట్ మెంబర్ మీద. ఆ డబ్బులు ఎవరివన్నా? మా డబ్బులు అన్నా, మా ప్రజల పనులు కట్టిన డబ్బులు అన్నా. మీరు ఏం చేస్తారన్నా? పార్లమెంట్కి పోయి ఒక ఆయన వీడియోలు చూస్తాడు, ఒక ఆయన ఒర్రుకుంటాడు. ఈ ముసలు 70 ఏళ్ళు దాటిన ముసలోనే మళ్ళీ కూర్చొని వేసి మాకే నిద్రపోతారు. ఏం చేస్తారని మీరు? చట్టాలు చేయనికి పోయిరా లేకపోతే పడుకోనికి పోయిరా? ఇదన్నా ఇట్లా మాట్లాడితే మనం అంతా దేశద్రోహులం అన్నా, మనం అర్బన్ నక్సలైట్ అన్నా.